కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మేషరాశివారికి ఈ వారం ఆకాశంలో గ్రహాల అమరిక చాలా ఆసక్తికరంగా ఉంది. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం మకర రాశిలో అంటే మీ దశమ స్థానంలో ఉచ్చస్థితిలో బలంగా ఉన్నాడు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో రుచక యోగం అంటారు. ఇది మీ కెరియర్ పట్ల అద్భుతమైన శక్తినిస్తుంది. అయితే మరోవైపు శని భగవానుడు 12వ ఇంట మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఏలినాటి శని ప్రారంభ దశను సూచిస్తుంది. ఇక లాభస్థానమైన 11వ ఇంట రవి, రాహువు మరియు బుధుడు కలిసి ఉండటం వల్ల ఆర్థికంగా పెను మార్పులు సంభవిస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివర్లో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ కాకుండా పాటించండి. ఈ వారం మీ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. 11వ ఇంట రవి, రాహువుల కలయిక వల్ల ఊహించని ధనలాభం కలుగుతుంది. ఎక్కడో నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. కానీ 12వ ఇంట శని ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చుల రూపంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వైద్యం లేదా ప్రయాణాల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డుల వాడకం ఈ వారం తగ్గించండి. ఆదాయం పెరిగింది కదా అని అనవసరపు వస్తువులపై ఖర్చు పెట్టకండి. వ్యాపారస్తులకు ఇది విస్తరణకు సరైన సమయం. మీ పోటీదారులు మీ వేగాన్ని తట్టుకోలేరు. కొత్త బ్రాంచులు ప్రారంభించడానికి గ్రహబలం బాగుంది. అయితే విదేశీ లావాదేవీలు చేసేవారు పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిరు వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది. కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కానీ పని ఒత్తిడి వల్ల మీరు తీవ్రమైన అలసటకు గురయ్యే అవకాశముంది. మేషరాశి ఉద్యోగస్తులకు ఇది నిజంగా గోల్డెన్ పీరియడ్. మీ ఆఫీసులో మీ మాటకు తిరుగుండదు. ప్రమోషన్లు లేదా అధికార యోగం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ చకచకా పూర్తవుతాయి. ఆధిపత్య ధోరణిని పక్కన పెట్టండి. మీ ఈగో సహోద్యోగులతో దూరాన్ని పెంచవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి పదవీ యోగం బలంగా ఉంది. ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు భూమికి సంబంధించిన పనులు లాభిస్తాయి. కొత్త యంత్రాలు కొనడానికి ఇది మంచి సమయం. టెక్నికల్, ఇంజనీరింగ్ లేదా పోలీస్ ట్రైనింగ్ తీసుకునేవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే 5వ ఇంట కేతువు ఉండటం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశముంది. సోషల్ మీడియా మాయలో పడి చదువును నిర్లక్ష్యం చెయ్యకండి. ఇంటి ఆడపడుచులకు శుభకార్యాల హడావిడి ఉంటుంది. బంగారం కొనే అవకాశముంది. కాని నిద్రలేమి, కాళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మేషరాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అయితే శరీరంలో వేడి పెరగడం, బీపీ సమస్యలు వచ్చే అవకాశముంది. శని ప్రభావం వల్ల మానసిక ఆందోళన, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కంటిచూపు పట్ల శ్రద్ధ వహించండి. ఫిబ్రవరి 27 మరియు 28 ఈ 2 రోజులు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ప్రతికూలతలను పోగొట్టుకోవడానికి నేను సూచించిన పరిహారాలు చేయండి. 1. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి ఓం శరవణభవ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ కెరీర్ను మరింత ఉచ్చస్థితికి చేరుస్తుంది. 2. శనివారం నాడు శని దోష నివారణకు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వికలాంగులకు మీకు తోచిన సహాయం లేదా అన్నదానం చెయ్యండి. 3. ధ్యానం. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాలు మౌనంగా ధ్యానం చెయ్యండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. జీవితంలో ఆటంకాలు రావడం సహజం. కానీ వాటిని దాటుకుని వెళ్లే ధైర్యమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. మేషరాశివారికి ఈ వారం కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలున్నాయి. కేవలం మీ ఆవేశాన్ని, ఖర్చులను అదుపులో ఉంచుకుంటే చాలు. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.
అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.